మౌర్య సామ్రాజ్యము, అశోకుడు. భారతదేశ చరిత్రలో ప్రథమ గొప్ప మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యము. ఈ మౌర్య సామ్రాజ్యము అనేది నందరాజ్య శిథిలాల మీద స్థాపించబడింది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు నందవంశంలో చివరి రాజైనటువంటి ధననందుని చంపి క్రీస్తుపూర్వం 321 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రము. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త మౌర్యునికి సహాయపడిన వ్యక్తి కౌటిల్యుడు. కౌటిల్యుడు అర్థశాస్త్రము అనే గ్రంథం రాశాడు. ఇది పరిపాలన గురించి తెలుపుతున్నటువంటి గ్రంథము. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అలెగ్జాండర్ సేనాధిపతులలో ఒకడైనటువంటి సెల్యూకస్ నికేటరు భారతదేశం మీదకి క్రీస్తుపూర్వం 305 సంవత్సరంలో దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. ఓటమి చెందినటువంటి సెల్యూకస్ నికేటర్ తన కూతుర్ను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేసి తన రాయబారిగా మెగస్తనీస్ను పంపాడు. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులను బహుకరించాడు. మెగస్తనీస్ ఇండికా గ్రంథం రాశాడు. ఇది భారతదేశ చరిత్ర తెలుసుకున్నటువంటి గ్రంథాలలో ఒక ప్రముఖమైనటువంటి గ్రంథము. మొట్టమొదటి విదేశస్థుడు రాసినటువంటి గ్రంథంగా చెప్తాం. చంద్రగుప్త మౌర్యుడు గుజరాత్లో సుదర్శన తటాకమును త్రవ్వించి వ్యవసాయం కొరకు మంచినీటి కొరకు మంచినీటి అవసరాలను తీర్చడం అనేది జరిగింది. చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన చివరి దశలో ఉత్తర భారతదేశంలో కరువు సంభవిస్తే సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారునికి వదిలిపెట్టేసి తను జైన మతాన్ని తీసుకొని భద్రబాహు సహాయంతో మైసూరు సమీపంలోని శ్రావణ బెల్గోలాకు వచ్చి సల్లేఖన వ్రతం చేసి మరణించాడు. గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, సల్లేఖన వ్రతము ఏ మతానికి చెందినది? జైన మతానికి చెందినది. సల్లేఖన వ్రతం అంటే ఏంటి అంటే కఠినమైన ఉపవాసంగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత సల్లేఖన వ్రతం చేసి మరణించిన భారత చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఎక్కడ మరణించాడు? మైసూరు సమీపంలోని శ్రావణ బెలగోలాలో ఇతను మరణించాడు. చంద్రగుప్త మౌర్యునికి తర్వాత అధికారంలోకి వచ్చింది అతని కుమారుడు బిందుసారుడు. బిందుసారుడు పశ్చిమాసియా దేశాలతోటి స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇతనికి అమిత్రఘాత అనే బిరుదు ఉంటుంది. ఈ బిరుదు చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. అమిత్రఘాత అనే బిరుదు కలిగినటువంటి రాజు బిందుసారునికి అమిత్రఘాత అనే బిరుదు ఉంటుంది. ఈ బిందుసారుని కాలంలో తక్షశిల రాష్ట్రంలో తిరుగుబాటు జరిగింది. తక్షశిల రాష్ట్రంలో తిరుగుబాటు జరిగినప్పుడు ఉజ్జయిని ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి యువరాజుగా ఉన్నటువంటి అశోక చక్రవర్తిని పంపితే అశోక చక్రవర్తి వెళ్ళి ఉజ్జయిలో జరిగినటువంటి తిరుగుబాటును అణిచివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బిందుసారుని తర్వాత అతని కుమారుడు అశోక చక్రవర్తి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అశోకుడు క్రీస్తు పూర్వము 273 సంవత్సరం నుంచి 232 సంవత్సరాల మధ్యకాలంలో ఈయన పరిపాలించాడు. ఇతనికి పట్టాభిషేకము క్రీస్తు పూర్వము 269 సంవత్సరంలో క్రీస్తు పూర్వము 269 సంవత్సరంలో జరిగింది. ఈ అశోకుడు రాజ్యానికి వచ్చినటువంటి విధానం గురించి సింహళ దేశ గ్రంథాలు, వాటిని ఏమంటామంటే దీపవంశ మహావంశ గ్రంథాలు అంటాం. సింహళ దేశ చరిత్రను తెలుపుతున్నటువంటి బౌద్ధ మత గ్రంథాలు దీపవంశము మహావంశము. ఈ 2 గ్రంథాలు కూడా అశోకుడు తన 99 మంది సోదరులను వధించి రాజ్యానికి వచ్చినట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే అశోకుడు చేయించినటువంటి శాసనాలలో తన కుటుంబం పట్ల గౌరవ మర్యాదలను ఆయన తెలియజేసుకోవడం అనేది జరిగింది. ఈ సింహళ దేశ బౌద్ధ మత గ్రంథాలు అనేది బౌద్ధ మత గొప్పతనానికి చెప్పుకోవడం కొరకే కొంత రాసినట్టుగా చరిత్రకారులు భావించడం జరిగింది. అశోకుడు
భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శిలాశాసనాలు వేయించినటువంటి చక్రవర్తి. భారతదేశ చరిత్రలో మొట్టమొదట శిలాశాసనాలు వేయించినటువంటి ఒక చక్రవర్తి అశోకుడు. ఈ అశోకుడు 14 శిలాశాసనాలను 7 స్తంభ శాసనాలను వేయించాడు. శిలాశాసనాలు అనేవి రాజ్యం యొక్క సరిహద్దులలో ఉన్నవి. శిలాశాసనాలు రాజ్యం యొక్క సరిహద్దులలో వేయించడం జరిగింది. స్తంభ శాసనాలు రాజ్యం యొక్క ముఖ్యమైన భాగాలలో, కూడలిలో, మార్కెట్ నగరాలలో, తీర్థయాత్ర స్థలాలలో రాజ్యం యొక్క మధ్య భాగంలో స్తంభ శాసనాలను వేయించడం అనేది జరిగింది. శిలాశాసనాలు రాజ్యం యొక్క చివరి ప్రాంతాలలో వేయించితే, స్తంభ శాసనాలను రాజ్యం యొక్క మధ్య భాగంలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ముఖ్యమైనటువంటి కూడళ్ళు, చౌరస్తాలే కావచ్చు, మార్కెట్ నగరాలు కావచ్చు, తర్వాత వర్తక కేంద్రాలు కావచ్చు, లేదు టెంపుల్స్ దగ్గరనన్నా ఇంపార్టెంట్ అయిన ప్లేసులలో స్తంభ శాసనాలను వేయించాడు. ఈ శిలాశాసనాల్లో కానీ స్తంభ శాసనాల్లో కానీ నైతిక విలువలను పెంపొందించుతూ ఆయన రాయించడం అనేది జరిగింది. అశోకుని యొక్క శిలాశాసనాలు ప్రజలు వాడుక చేసే భాష ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అశోకుని శాసనాలు ఏ లిపిలో ఉన్నవి? అశోకుని యొక్క శాసనాలు ఏ లిపిలో ఉన్నవి అంటే బ్రాహ్మీ లిపిలో. అశోకుని యొక్క శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నవి. అశోకుని యొక్క శిలాశాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నవి. అశోకుడు రాజ్యానికి వచ్చినప్పుడు అశోకుని రాజ్యంలో లేనటువంటి ప్రాంతాలు, కాశ్మీరం లేదు, దక్షిణాన తమిళనాడు లేదు, అస్సాం అనే ప్రాంతము, బెంగాల్ అనే ప్రాంతము, అస్సాం అనే ప్రాంతము, ఇప్పుడున్నటువంటి ఒరిస్సాను ఒకప్పుడు కళింగ అని పిలిచేవారు. ఈ ప్రాంతాలు అతని రాజ్యంలో లేవు. అశోకుడు ఏ కారణం చేతనో కానీ క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు. కళింగ యుద్ధం అనే దానిని చేశాడు. కళింగ యుద్ధము ఎక్కువ మంది ప్రజలు పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు రాజు గురించి చెప్పుకోవాలంటే అనంత పద్మనాభుడు అనే రాజు కళింగ యుద్ధం నాడు కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. సముద్రపు యొక్క ఉత్పత్తులు మౌర్య సామ్రాజ్యానికి చేరకుండా కళింగ ప్రజలు అడ్డగిస్తున్నారనేది ఒక ఆలోచన అశోకునిలో ఉన్నది. పైగా అశోకునిలో కూడా సామ్రాజ్యకాంక్ష ఉన్నది అని అంటారు. సో కాబట్టి ఈ కళింగ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకోవాలన్న ఉద్దేశంతో క్రీస్తు పూర్వము 261 సంవత్సరంలో కళింగ యుద్ధము చేశాడు. ఈ కళింగ యుద్ధము నేడు భువనేశ్వర్ సమీపంలోని ధౌలి అనే ప్రాంతం వద్ద జరిగింది. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. ఈ బిట్టు సబ్జెక్టు పరంగానే కాకుండా జీకే లెవెల్లో కూడా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరము క్రీస్తు పూర్వము 261 సంవత్సరము. కళింగ యుద్ధం జరిగిన ప్రాంతము నేటి భువనేశ్వర్ సమీపంలోని ధౌలి అనే ప్రాంతం వద్ద ఈ యుద్ధం అనేది జరిగింది. భువనేశ్వర్ సమీపంలోని ధౌలి అనే ప్రాంతం వద్ద ఈ యుద్ధము జరిగింది. కళింగ యుద్ధం గురించి అశోకుని యొక్క శిలాశాసనము 13వ శిలాశాసనము తెలియజేస్తుంది. కళింగ యుద్ధం గురించి తెలుపుతున్నటువంటి శిలాశాసనము 13వ శిలాశాసనం. అశోకుని యొక్క 13వ శిలాశాసనము కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంటుంది. కళింగ యుద్ధం తర్వాత అంతకుముందు అశోకుడు శైవ మతాన్ని అనుసరించాడు. శైవ మతాన్ని, ఈశ్వరుని పూజించడం అనేది జరిగింది. మనకు ముఖ్యంగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన భారత చక్రవర్తులు అంటే 3 పేర్లు వస్తున్నాయి. ఫస్ట్ పర్సన్ అశోకుడు, సెకండ్ పర్సన్ కనిష్కుడు, థర్డ్ పర్సన్ హర్షవర్ధనుడు. ఈ 3 కూడా యాదృచ్ఛికంగా మొదట శైవ మతస్థులే. శైవ మతాన్ని తర్వాతనే వారు బౌద్ధ మతాన్ని ఆచరించడం అనేది జరిగింది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకునికి బౌద్ధ మత దీక్ష ఇచ్చిన గురువు, ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. అశోకునికి బౌద్ధ మత దీక్షనిచ్చినటువంటి బౌద్ధ మత గురువు ఆచార్య ఉపగుప్తుడు. ఆచార్య ఉపగుప్తుడు అనేవాడు అశోక చక్రవర్తికి బౌద్ధ మత దీక్ష ఇవ్వడం అనేది జరిగింది. ఈ అశోకుడు బౌద్ధ మత దీక్షను తీసుకున్న తర్వాత యుద్ధం చెయ్యను అని ఆయన నిర్ణయించుకోవడం అనేది జరిగింది.
ప్రపంచ చరిత్రలో యుద్ధములో సంపూర్ణమైన విజయం సాధించి యుద్ధాన్ని త్యజించిన ఏకైక చక్రవర్తి అశోకుడు మాత్రమే. ప్రపంచ చరిత్రలో యుద్ధములో సంపూర్ణమైన విజయం సాధించి యుద్ధాన్ని వదిలిపెట్టినటువంటి ఏకైక చక్రవర్తి అశోకుడు మాత్రమే అని చెప్పడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని చూసిన తర్వాత చక్రవర్తి అనేవాడు ప్రజలను పరిపాలించాలి, ప్రజలే చనిపోయిన తర్వాత చక్రవర్తి ఇంకెవరిని పరిపాలించాలనే ఆలోచనతోటి ఆయనగా యుద్ధాలకు స్వస్తి పలకడం అనేది జరిగింది. యుద్ధాలకు స్వస్తి పలికి యుద్ధ విజయము కంటే ధర్మ విజయము గొప్పది, యుద్ధ విజయము కంటే ధర్మ విజయము గొప్పది, యుద్ధ బేరి స్థానంలో ధర్మ బేరి ఉండాలి అనుకున్నాడు ఆయన. యుద్ధ బేరి స్థానంలో ధర్మ బేరి, ఆ తర్వాత యుద్ధ నీతి కంటే కూడా ధర్మనీతి గొప్పది అని చెప్పేసి ఆయన యుద్ధాన్ని చెయ్యను అని నిర్ణయించుకొని తన జీవితకాలంలో కళింగ యుద్ధం తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఆయన ఏ యుద్ధాన్ని కూడా నిర్వహించలేదు. ఆ తర్వాత ఈయన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూశాడు. ప్రజలు తన కన్న బిడ్డలు అని ప్రకటించిన చక్రవర్తి అశోకుడు. దాదాపుగా ప్రపంచంలోనే ఏ చక్రవర్తి కూడా ఈ పదాన్ని ఉపయోగించలేదు, ఒక అశోకుడు మాత్రమే. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నాడు. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసినటువంటి చక్రవర్తి అశోకుడు ప్రజలను కన్న బిడ్డల వలె చూశాడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మానవులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా జంతువులకు కూడా వైద్యశాలలను ఏర్పాటు చేసింది ఒక అశోకుడు మాత్రమే. అదే కాకుండా చంద్రగుప్త మౌర్యుడు గుజరాత్లో సుదర్శన తటాకం అనే దానిని త్రవ్వించాడు. ఆ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించి అక్కడి నుంచి దూర ప్రాంతాలకు సాగునీరును త్రాగునీరును సరఫరా చేయించాడు. సుదర్శన తటాకమును చాలా ఇంపార్టెంట్ బిట్టు. మనకు ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది, సుదర్శన తటాకమును ఎవరు త్రవ్వించారు? చంద్రగుప్త మౌర్యుడు త్రవ్వించాడు. సుదర్శన తటాకము నుండి దూర ప్రాంత ప్రజలకు సాగునీరును త్రాగునీరును సరఫరా చేయించినటువంటి చక్రవర్తి అశోకుడు. అదే కాకుండా ఈయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే బౌద్ధ మత ప్రచారం కొరకు కొంతమంది ఉద్యోగులను నియమించాడు. ఆ ఉద్యోగులను ఏమంటామంటే ధర్మ మహామాతృలు. ఆ ఉద్యోగులను ఏమంటాం మనము? ధర్మ మహామాతృలు అని ఆ ఉద్యోగులను మనం పిలవడం అనేది జరిగింది. ఆ తర్వాత అశోక చక్రవర్తి యొక్క పరిపాలన వలన ఆయనకు ఒక 2 బిరుదులు వచ్చినాయి. ఒకటి దేవానాం ప్రియ, 2 ప్రియదర్శి రాజా. అశోకునికి గల బిరుదులు, ఈ బిట్టు కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. దేవానాం ప్రియ, ప్రియదర్శి రాజా. దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టమైన వాడు అని అర్థం. దేవతలకు ఇష్టమైన వాడు. ప్రియదర్శి రాజా అంటే చక్కని రూపము కలిగిన వాడు. ప్రియదర్శి రాజా అంటే అర్థం ఏంటండి? చక్కని రూపము కలిగిన వాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధములో సంపూర్ణ విజయం సాధించి యుద్ధాన్ని వదిలిపెట్టిన ఏకైక చక్రవర్తి అశోకుడు మాత్రమే. ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల వలె చూసినటువంటి మొదటి చక్రవర్తి అశోకుడే. మానవులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. సుదర్శనం అనే చెరువు నుండి దూర ప్రాంతాలకు సాగు త్రాగు నీరును ఏర్పాటు చేశాడు. ధర్మ ప్రచారం కొరకు ధర్మ మహామాతృలను ఉద్యోగులను నియమించాడు. ఇతని పరిపాలన వలన దేవానాం ప్రియదర్శి రాజా అనే బిరుదు వచ్చింది. అయితే ధర్మ మహామాతృలు అను ఉద్యోగులు సోనా ఉత్తర అనే ధర్మ మహామాతృలను బర్మా దేశానికి ధర్మ ప్రచారం కొరకు పంపడం అనేది జరిగింది. సోనా ఉత్తర అనే ధర్మ మహామాతృలను బర్మా దేశానికి బౌద్ధ మత ప్రచారం కొరకు పంపడం అనేది జరిగింది. ఇతని యొక్క పట్టపు రాణి ఇతని యొక్క అసంధిమిత్ర ఇతని యొక్క పట్టపు రాణి. ఈమె మధ్యలోనే చనిపోతుంది. చనిపోయిన తర్వాత తిస్సరకను
పట్టపు రాణిగా చేసుకోవడం అనేది జరిగింది. సో అశోకుని యొక్క పట్టపు రాణి ఎవరు? అసంధిమిత్ర. దాని తర్వాత మరి తనకి కొంతమంది భార్యలు ఉన్నారు. వారిలో తిస్సరక, చారువాకి, కారువాకి, పద్మావతీ దేవి ఇతర భార్యలు. ఇన్ జనరల్గా చక్రవర్తులకు కొంతమంది భార్యలు ఉంటారు. అందులో ఒక్కరికి మాత్రమే పట్టపురాణి హోదా అనేది కల్పించడం జరుగుతుంది. అందులో అశోకుని యొక్క పట్టపురాణి అసంధిమిత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అసంధిమిత్ర మధ్యలో చనిపోవడం వలన తిస్సరకను తన పట్టపురాణిగా చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత తమిళనాడు, అస్సాం ప్రాంతాలు తప్ప దాదాపుగా భారతదేశం మొత్తం ఈయన రాజ్యంలోకి వచ్చినవి. తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అస్సాము, దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతాలు తప్ప మొత్తం భారతదేశము అశోక సామ్రాజ్యంలో భాగంగా ఉండింది. అశోకుడు కాశ్మీరంను జయించాడు. కాశ్మీరంలో ఇప్పుడున్నటువంటి శ్రీనగరం అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. కాశ్మీరంలో శ్రీనగరము అనే పట్టణాన్ని నిర్మించాడు. పాటలీపుత్రంలో మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రంలో గంగా సోన్ నదుల మధ్యన ఒక రాజప్రసాదాన్ని నిర్మించాడు. పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు? అజాతశత్రువు. పాటలీపుత్ర నగర నిర్మాత అజాతశత్రువు. ఈ పాటలీపుత్రంలో ఒక రాజప్రసాదాన్ని నిర్మించింది ఎవరు అంటే అశోకుడు. పాటలీపుత్రము ఏ రెండు నదుల మధ్యన నిర్మించబడింది అంటే గంగా సోన్ నదుల మధ్యనే నిర్మించబడింది. పాటలీపుత్రంలో రాజప్రసాదాన్ని గంగా సోన్ నదుల మధ్యన నిర్మించింది ఎవరు అంటే అశోకుడే చెప్పడం అనేది జరిగింది. ఆ రాజప్రసాదము 64 ద్వారాలు, 570 బురుజులతోటి ఈ రాజప్రసాదాన్ని నిర్మించడం అనేది జరిగింది. మౌర్యులకు రాజధాని పాటలీపుత్రం కాబట్టి పాటలీపుత్రం యొక్క పరిపాలన నిర్వహించటానికి 30 మంది సభ్యులతోటి ఒక ధర్మ సంస్థ నిర్వహించబడేది. 30 మంది సభ్యులతోటి ఒక ధర్మ సంస్థ పాటలీపుత్ర నగరాన్ని నిర్వహించేది. ఇందులో 6 కమిటీలు ఉండేవి. ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉండేది. 6 కమిటీలు ఉండేది. ఒక్కొక్క దాంట్లో 5 సభ్యులు ఉండేది. ఈ పాటలీపుత్ర నగర పరిపాలన విధానం గురించి రాసినటువంటి వ్యక్తి మెగస్తనీస్. మెగస్తనీస్ రాసిన గ్రంథము ఇండికా. ఆ ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ రాశాడు. పాటలీపుత్ర నగర పరిపాలన గురించి ఆయన అందులో వర్ణించి చెప్పడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శిలాశాసనాలు వేయించింది అశోకుడు. ఆ తర్వాత స్తూపాలను నిర్మించింది అశోకుడు. స్తూపము అంటే బుద్ధుడు కానీ అతని శిష్యుల యొక్క అస్థికల మీద అండాకారంగా నిర్మించినటువంటి యొక్క కట్టడము స్తూపము. బుద్ధుడు కానీ అతని శిష్యులు కానీ వారి యొక్క అస్థికల మీద అండాకారంగా నిర్మించినటువంటి కట్టడమే స్తూపము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం ఎన్ని స్తూపాలు నిర్మించాడు? 84,000 స్తూపాలు నిర్మించాడు. అశోకుడు నిర్మించినటువంటి స్తూపాలలో అతిపెద్ద స్తూపము సాంచీ స్తూపము. ఈ సాంచీ స్తూపము మధ్యప్రదేశ్లో భోపాల్ వద్ద ఉన్నది. సాంచీ స్తూపము మధ్యప్రదేశ్లో భోపాల్ వద్ద ఉన్నది. ప్రముఖమైనటువంటి స్తూపము సారనాథ్ స్తూపము. ప్రముఖమైన స్తూపము సారనాథ్ స్తూపము. సారనాథ్ స్తూపము ఉత్తరప్రదేశ్లో సారనాథ్లో ఉన్నది. ఈ సారనాథ్ స్తూపం దగ్గర ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద 4 దిక్కులను చూస్తూ 4 సింహశిల్పాలు ఉన్నవి. 4 దిక్కులను చూస్తూ 4 సింహశిల్పాలు అనేది సారనాథ్ స్తూపం మీద, సారనాథ్ స్తూపం పక్కన ఉన్నటువంటి అశోక స్తంభం మీద ఉన్నది. ఈ 4 దిక్కులను చూస్తూ 4 సింహశిల్పాలతో కూడినటువంటి స్తంభాన్ని సారనాథ్ పక్కన చూనార్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ చూనార్ దగ్గర ఉన్నటువంటి ఇసుక రాయి నుంచి ఆ స్తంభాన్ని చెక్కి దాని మీద 4 దిక్కులను చూస్తూ ఉన్నటువంటి 4 సింహశిల్పాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిని ఈ అశోక స్తంభం మీద ఉన్నటువంటి సింహశిల్పాల తలాటాన్ని భారత ప్రభుత్వము అధికార చిహ్నంగా తీసుకోవడం అనేది జరిగింది. ప్రముఖమైన స్తూపము సాంచీ స్తూపము మధ్యప్రదేశ్లోని భోపాల్ వద్ద ఉన్నది. చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. భారతదేశంలో అతిపెద్ద స్తూపము సాంచీ స్తూపము. ఇది ఎక్కడ ఉన్నది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ వద్ద ఉన్నది. మరి ప్రముఖమైన స్తూపాలు బార్హత్ స్తూపము, సారనాథ్ స్తూపము, అమరావతి స్తూపాలు.
అమరావతి స్తూపాన్ని కూడా మొదట అశోకుడే నిర్మించిండు అని చెప్పడం అనేది జరుగుతుంటుంది. మరి భారతదేశంలో అతిపెద్ద స్తూపము సాంచి స్తూపము, ప్రపంచంలో అతిపెద్ద స్తూపము బోరోబుదూర్. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపము బోరోబుదూర్. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్నది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్నది. స్తూపము బుద్ధుడు కానీ అతని శిష్యులు కానీ అస్థికల మీద అండాకారంగా నిర్మించిన కట్టడం. భూమి నుంచే దాన్ని కట్టుకుంటూ తీసుకొని రావడం అనేది జరిగింది. అది మట్టితోటి ఇటుకతోటి దీన్ని కట్టడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన స్తూపము అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపం యొక్క రైలింగును చలువరాతితో నిర్మించారట. అమరావతి స్తూపం యొక్క రైలింగును చలువరాతితో నిర్మించడం అనేది జరిగింది. అయితే బ్రిటిష్ వారు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించేటప్పుడు అమరావతి స్తూపం యొక్క రైలింగును దాన్ని మొత్తం ఎక్కడికక్కడికి విభజించేసుకొని కొన్నిటిని వారి దేశానికి తరలించుకొని పోయారు. తరలించుకొని పోవటానికి వీలు లేనటువంటి ఆ రైలింగును మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచుకోవడం అనేది జరిగింది. అంటే అమరావతి స్తూపం యొక్క రైలింగు చలవరాతితో చేశారు. అంతటి అద్భుతమైనటువంటి రైలింగు దానికి చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకసారి వినండి. ప్రపంచంలో అతిపెద్ద స్తూపము బోరోబుదూర్ ఇండోనేషియాలోని జావాలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద స్తూపము సాంచి స్తూపము మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద ఉన్నది. ప్రముఖమైన స్తూపాలు బారాహత్ స్తూపము, సారనాథ్ స్తూపము, అమరావతి స్తూపాలు. సారనాథ్ స్తూపము పక్కన ఉన్నటువంటి అశోక స్తంభం నుండి 4 దిక్కులో ఉన్న 4 సింహ శిల్పాలను భారత ప్రభుత్వము తమ అధికార ముద్రగా స్వీకరించింది. ఆ స్తంభాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సారనాథ్ పక్కన చూనార్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ చూనార్ ప్రాంతంలో ఉన్న ఇసుక రాతి మీద ఆ స్తంభాన్ని చెక్కి 4 సింహ శిల్పాలను చెక్కాడు. ఆ తర్వాత 14 శిలాశాసనాలను 7 స్తంభ శాసనాలను వేయించాడు. శిలాశాసనాలలో ఏ లిపిలో రాయబడినాయండి? బ్రాహ్మీ లిపిలో ఉన్నవి శిలా శాసనాలు. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా శిలా శాసనాలను స్తంభ శాసనాలను వేయించాడు. కేవలము నైతిక విలువలను పెంపొందించుతూ ఈ శిలా శాసనాలను వేయించాడు. ప్రజల మధ్యన పరస్పర సహకారం కోరుతూ తల్లిదండ్రులను గౌరవించాలని, జంతువులను ప్రేమించాలని చెప్పేసి ఈ శిలా శాసనాలలో నైతిక విలువల గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఈయన బౌద్ధ మతాన్ని తీసుకొని బాగా బౌద్ధ మతానికి సేవ చేయడం అనేది జరిగింది. సేవ చేసి పాటలీపుత్రంలో క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. బౌద్ధ మత మహాసభలను సంగీతి అని పిలుస్తారు. మొట్టమొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో అజాతశత్రు అనే రాజు ఏర్పాటు చేశాడు. అజాతశత్రు అనే రాజు మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో ఏర్పాటు చేశాడు. 2వ బౌద్ధ సంగీతిని కాలాశోకుడు వైశాలిలో ఏర్పాటు చేశాడు. 3వ బౌద్ధ సంగీతిని క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో అశోకుడు పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. చాలా ఇంపార్టెంటు. 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన చక్రవర్తి అశోకుడు. 3వ బౌద్ధ సంగీతి అనేది ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో జరిగింది. ఈ 3వ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటాము? త్రిపీఠకాలు అంటాం. ఈ త్రిపీఠకాలు ప్రజల భాష ప్రాకృత భాషలోనే ఉన్నవి. సుత్త పీఠకము, వినయ పీఠకము, అభిధమ్మ పీఠకం. సుత్త పీఠకము, వినయ పీఠకము, అభిధమ్మ పీఠకము అని 3 పీఠకాలు ఉంటాయి. సుత్త పీఠకాన్ని, వినయ పీఠకాన్ని మొదటి బౌద్ధ సంగీతిలో క్రోడీకరిస్తే సుత్త పీఠకము, వినయ పీఠకం 3వది అభిధమ్మ పీఠకం. అభిధమ్మ పీఠకాన్ని పాటలీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతిలో క్రోడీకరించడం అనేది జరిగింది. 3వ బౌద్ధ సంగీతికి మొగలిపుత్త తిస్స అనే వ్యక్తి దానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. తర్వాత అశోకుడు ఇతర దేశాలకు కూడా బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడు. ఈజిప్టు, మాసిడోనియా, సైరస్, ఎపిరస్, బర్మా, శ్రీలంక, తర్వాత చైనా, జపాన్ దేశాలకు మత ప్రచారకులను పంపడం అనేది జరిగింది. ఆసియా ఖండం యొక్క పశ్చిమ ప్రాంతము, మధ్యాసియా ప్రాంతం, మేసిడోనియా, సైరసు, ఎపిరసు, ఈజిప్టు మొదలగు దేశాలే కాకుండా సింహల దేశము, బర్మా దేశము, నేపాలు, టిబెట్టు, చైనా,
జపాన్ మొదలైన దేశాలకు మత ప్రచారకులను పంపడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ బౌద్ధ మత ప్రచారం కొరకు తన కూతురు సంఘమిత్రను, కుమారుడు మహేంద్రులను సింహళ దేశానికి పంపాడు. చాలా ఇంపార్టెంట్. అశోకుడు బౌద్ధ మత ప్రచారం కొరకు ఎవరిని సింహళ దేశానికి పంపాడు? సింహళము అన్నా, సిలోను అన్నా, శ్రీలంక అన్నా ఒకటే. ఇప్పుడేమో మనం శ్రీలంక అంటున్నాం, దాని ప్రాచీన నామము సింహళము, మరి దాన్ని సిలోన్ అని కూడా పిలుస్తారు. సింహళము, సిలోను, శ్రీలంక మూడు కూడా ఒకటే దేశానికి ఉన్నటువంటి పేరు. అయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ జీకే లెవెల్లో అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్ ఏంటంటే శ్రీలంక యొక్క పూర్వ పేరు సింహళ దేశము లేదా సిలోన్. లేదు, సింహళ దేశాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? శ్రీలంక అని పిలవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇతని కృషి ఫలితంగానే బౌద్ధ మతము ప్రపంచ మతం కావడం అనేది జరిగింది. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, ఎవరి కృషి ఫలితంగా బౌద్ధ మతము ప్రపంచ మతము అయ్యింది? అశోకుని కృషి ఫలితంగా బౌద్ధ మతం అనేది ప్రపంచ మతం కావడం అనేది జరిగింది. ధర్మ ప్రచారం కొరకు అశోకుడు నియమించిన ఉద్యోగులను ఏమన్నాము? ధర్మ మహామాత్రులు అను ఉద్యోగులను నియమించాడు. ఇందులో సోనా ఉత్తరలను ఎక్కడికి పంపాడు? బర్మా దేశానికి పంపాడు. ఆ తర్వాత సారనాథ్ స్తూపం పక్కన ఒక అశోక స్తంభం ఉంటుంది. అశోక స్తంభం పైన 4 దిక్కులను చూస్తూ 4 సింహ శిల్పాలు ఉన్నవి. ఈ సింహ తలాటాన్ని భారత ప్రభుత్వం అనేది రాజ్యచిహ్నంగా తీసుకోవడం అనేది జరిగింది. రాజ్యచిహ్నంగా తీసుకున్నది. దీని కింద ధర్మచక్రం అనేది ఉంటుంది. ఈ సింహ శిల్పాల కింద ధర్మచక్రము అనేది ఉంటుంది. సో ఇదే కాకుండా అశోకుడు అజీవకులనే సన్యాసుల కోసము బారాబర గుహలను తొలిపించాడు. అజీవక శాఖ జైన మతాన్ని పోలినటువంటిదే అజీవక శాఖ. ఈ జైన మతానికంటే ముందు అజీవక శాఖ ఉన్నది. అజీవక శాఖను ఎవరు ఏర్పాటు చేశారు అంటే మక్కలి గోశాల. అజీవక శాఖను ఎవరు ఏర్పాటు చేశారు అంటే మక్కలి గోశాల అనేవాడు అజీవక శాఖను ఏర్పాటు చేశాడు. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు మక్కలి గోశాల వద్ద కొంతకాలము శిష్యరికం చేశాడు. అశోకుని యొక్క తండ్రి బిందుసారుడు అజీవక శాఖను అనుసరించాడు. అశోకుని యొక్క తండ్రి బిందుసారుడు అజీవక శాఖను అనుసరించాడు. కాబట్టి తన తండ్రి అనుసరించినటువంటి మతము అజీవక శాఖ మతం. ఆ అజీవక శాఖను తీసుకున్నటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించాడు. పెద్ద బండరాయిని లోపలికి తొలిపించుకుంటూ పోయి దాని ఒక అద్భుతమైన గుహగా తొలడం అనేది జరిగింది. అదే బారాబర గుహలు. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించింది ఎవరు? అశోకుడు. ఎక్కడ తొలిపించాడు? బారాబర, బీహారు రాష్ట్రంలో ఉన్నవి. అశోకుడు తొలిపించిన బారాబర గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నవి? బీహారు రాష్ట్రంలో ఉన్నవి. ఆ తర్వాత అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 232 సంవత్సరంలో చనిపోయాడు. క్రీస్తుపూర్వము 232 సంవత్సరంలో చనిపోయాడు. అశోకుని మరణానికి చరిత్రకారులు ఒక కారణాన్ని కూడా చూపిస్తారు. అశోకుని యొక్క పట్టపురాణి అసంధ్యమిత్ర. ఆమె అర్ధాంతరంగా చనిపోవడం వలన తిస్సరకను పట్టపురాణిగా చేశాడు. ఈయన బౌద్ధ మతానికి లీనమైపోయి తనను పట్టించుకోకపోవడం వలన తిస్సరకే బోధి వృక్షాన్ని, గయలో ఉన్నటువంటి బోధి వృక్షాన్ని విషపు గోర్లతోటి క్షీణింపజేసింది అని చెప్పడం జరుగుతుంటుంది. అశోకుని యొక్క పట్టపురాన్ని తిస్సరక గయలో ఉన్నటువంటి బోధి వృక్షాన్ని విషపు గోర్లతోటి క్షీణింపజేసింది. దాంతో అశోకుడు దుఃఖిస్తూ ఇబ్బంది పడి చివరికి మరణించడం అనేది జరిగింది. ఏ సంవత్సరంలో మరణించాడు? క్రీస్తుపూర్వం 232 సంవత్సరంలో మరణించాడు. అశోకుని మరణం తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? కునాలుడు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంటు. అశోకుని తర్వాత మౌర్య చక్రవర్తి అయింది ఎవరు? కునాలుడు. కునాలుని తర్వాత జలౌకుడు అనేవాడు. జలౌకుని తర్వాత దశరథుని తర్వాత సంప్రతి తర్వాత బృహద్రథుడు అనేవాడు. బృహద్రథుడు అనే రాజు అయ్యారు. మెయిన్గా
అశోకుని తర్వాత మౌర్య చక్రవర్తి అయింది ఎవరు? కునాలుడు అనేవాడు. చివరి మొఘలు చక్రవర్తి బృహద్రథుడు. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? బృహద్రథుడు. ఈ బిట్టు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. అయితే బృహద్రథుని దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి పుష్యమిత్ర శుంగుడు ఆ బృహద్రథుని హత్య చేయించి శుంగవంశం అనే పేరుతోటి అధికారంలోకి వచ్చాడు. బృహద్రథుడు సైనిక వందనం స్వీకరిస్తున్నాడు. బృహద్రథుని యొక్క సైనిక మంత్రి పుష్యమిత్ర శుంగుడు సైనిక వందనం స్వీకరిస్తున్నటువంటి రాజును చంపి శుంగవంశం అనే పేరుతోటి పుష్యమిత్ర శుంగుడు అనేవాడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. అశోకుడు మరణించిన తర్వాత మౌర్య సామ్రాజ్యము 50 సంవత్సరాలకు అంతరించింది. చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. మౌర్య వంశంలో చివరి రాజు బృహద్రథుని యొక్క సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు. అయితే ఇక్కడ మౌర్యులు శూద్రులు, పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు. సో కాబట్టి ఈ మౌర్య వంశంలో చివరి రాజు అయినటువంటి బృహద్రథుని సైనిక వందనం స్వీకరిస్తుంటే సైనిక మంత్రిగా ఉన్నటువంటి పుష్యమిత్ర శుంగుడు చంపేసి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము 50 సంవత్సరాలకు అంతరించింది. ఇక్కడ బిట్టును కొంచెం గమనించండి అందరూ కూడా. ఎస్జిటి వాళ్ళకైతే 1 ఇయర్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 1 సంవత్సరం ఉంటుంది. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము 47 సంవత్సరాలకు అంతరించింది అని ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రామాణికము. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము 47 సంవత్సరాలకు అంతరించింది. ఇది ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము 50 సంవత్సరాలకు అంతరించింది. ఇది గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి? 50 సంవత్సరాలు. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము ఎన్ని సంవత్సరాలకు అంతరించింది? 50 సంవత్సరాలకు అంతరించింది. మరి అశోకుడు ప్రపంచ చరిత్రలో యుద్ధములో సంపూర్ణమైన విజయం సాధించి యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక చక్రవర్తి అశోకుడు అని చెప్పేస్తాం. మరి అశోకుడు ఏ యుద్ధం చేశాడు? కళింగ యుద్ధం. తను చక్రవర్తి అయినాక 8 సంవత్సరాలకు కళింగ యుద్ధం చేయడం అనేది జరిగింది. మౌర్య సామ్రాజ్యము పతనము కావటానికి గల కారణాలు. అశోకుని తర్వాత 50 సంవత్సరాలకి ఈ రాజ్యం పతనమైంది అంటున్నాం. మరి ఆ పతనం కావటానికి ప్రధానమైనటువంటి కారణాలు. నెంబర్ 1, అశోకుని బౌద్ధ మత విధానము. రెండవది, అశోకుడు యుద్ధాలకు స్వస్తి చెప్పి సైన్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ మనకు అక్బర్ చక్రవర్తి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, రాజు అనేవాడు నిరంతరం యుద్ధాలు చేస్తూ పోవాలి. రాజు సైనికునికి నిరంతరము పని కల్పించాలి. ఎందుకంటే సైనికునికి నిరంతరము పని కల్పించకపోతే అతని శరీరం యుద్ధం చేయడానికి సహకరించదు. సో కాబట్టి సైనికుడు అనేవాడు నిరంతరం యుద్ధాలు చేస్తూనే పోవాలి. రాజు అనేవాడు నిరంతరము ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేస్తూ పోవాలి. ఎందుకు ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేయకుండా రాజు సైలెంట్గా ఉన్నట్టయితే ఆ రాజు అసమర్థుడని పక్క రాజు దండెత్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చక్రవర్తి నిరంతరము ఇతర రాజ్యాల మీద యుద్ధాలు చేస్తూ పోవాలి, రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఉండాలి, సైనికునికి ఎప్పుడు కూడా పని కల్పించాలి, యుద్ధము కల్పించాలి అని చెప్పి అక్బర్ చక్రవర్తి చెప్పడం అనేది జరిగింది. మరి మౌర్య సామ్రాజ్యానికి పతనానికి గల కారణాలలో ఒకటి అశోకుడు అనుసరించినటువంటి బౌద్ధ మత విధానమైతే, రెండవది అశోకుడు కళింగ యుద్ధం తర్వాత నేను యుద్ధం చేయను అని ముట్టుకున్నాడు ఆయన. అదే టైంలో సైనిక వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యానికి గురైపోయింది. దీనితో పాటుగా అశోకుని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రాజులు బలహీనులు, సమర్థులు కారు. పైగా అంతఃపురంలో వారికి నిరంతరము కలహాలు ఉండేవి. చక్రవర్తి బలహీనులైనటువంటి వారసులు రావడము, తర్వాత వారికి అంతఃకలహాలు అనేవి ఉన్నవి. అంతఃకలహాలు, బలహీనులైనటువంటి వారసులు కూడా. ఆ తర్వాత
ఈ మౌర్య సామ్రాజ్యము విశాలంగా విస్తరించింది. విశాలంగా విస్తరించిన తర్వాత అక్కడక్కడ రాష్ట్ర పాలకులను పెట్టాం. కాబట్టి అసమర్థులైనటువంటి రాజులు రాజ్యానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర పాలకులు స్వతంత్రం ప్రకటించుకోవడం అనేది జరిగింది. మనకు చరిత్రలో ఒకటి ఉంటుంది, ఏ సామ్రాజ్యమైతే ఏకకేంద్ర ప్రాంతం నుంచి పరిపాలించలేనంతగా విశాలంగా పెరిగిపోతుందో తర్వాత దానికల్లా అదే కూలిపోతుంది అనే ఒక నానుడి ఉంటుంది. ఎందుకంటే సమర్థుడైనటువంటి రాజు అధికారంలోకి వచ్చినప్పుడు సామ్రాజ్యం అనేది గొప్పగా విస్తరిస్తుంటుంది. అసమర్థుడనేవాడు రాజు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రపాలకుల యొక్క తిరుగుబాటు జరగడం అనేది సహజంగా చెప్పుకోవడం అనేది జరిగింది. సమర్థులైనటువంటి వారసులు లేకపోవడం వలన, గ్రీకులు మొదలగు విదేశీయుల యొక్క దండయాత్ర జరగడం వలన, తర్వాత బ్రాహ్మణ వర్ణము కుట్ర చేయడము వలన, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయండి. ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలు. అశోకుని బౌద్ధ మత విధానము, అశోకుడు యుద్ధాలకు స్వస్తి చెప్పి సైన్యం నిర్లక్ష్యం వహించడము, అంతఃకలహాలు, బలహీనులైనటువంటి వారసులు అధికారంలోకి రావడము, సామంతరాజులు స్వతంత్రం ప్రకటించుకోవడము, సమర్థులైనటువంటి వారసులు లేకపోవడం వలన, గ్రీకులు మొదలైనటువంటి విదేశస్తులు దండయాత్రల వలన, ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణము కుట్ర చేయడం వలన. మౌర్యులు శూద్రులు, మరి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు బ్రాహ్మణ వర్గం ఎందుకు కుట్ర చేసిందంటే, అశోకుని యొక్క తండ్రి బిందుసారుడు, ఆయన అజీవక శాఖను తీసుకున్నాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకొని దాన్ని బాగా పాటుపడ్డాడు. అశోకుని తర్వాత కునాలుడు కావచ్చు, ఆ తర్వాత అశోకుని యొక్క మనమడు సంప్రతి జైన మతాన్ని తీసుకున్నాడు. ఇలా హిందూ మతము వైదిక మతానికి గుర్తింపు లేకపోయింది. సో మరి బ్రాహ్మణులు వైదిక మతానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి బ్రాహ్మణుల యొక్క కుట్రై కూడా ఉండవచ్చు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా చెప్పుకుంటాం. సో ఈ కారణాల వలన మౌర్య సామ్రాజ్యము అంతరించింది. మరి మౌర్యుల యొక్క పరిపాలన విధానం, మౌర్యుల యొక్క పరిపాలనకు ప్రధానంగా ఆధారమైనటువంటి గ్రంథాలు కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము, మెగస్తనీస్ రాసిన ఇండికా, ఈ రెండు కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. ఒక మౌర్యులనే కాకుండా భారతదేశ చరిత్ర తెలుసుకోవటానికి ఆధారమైన గ్రంథాలలో ఈ రెండు గ్రంథాలు కూడా ఉపయోగపడతవి. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి కౌటిల్యునికి ఏం పేరున్నది అంటే చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్నాయి. ఇవి కూడా గతంలో జీకే లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్. కౌటిల్యుడు ఏ గ్రంథం రాశాడు? అర్థశాస్త్రం అనే గ్రంథం రాశాడు. ఇది ఏం తెలుపుతుంది? పరిపాలన గురించి వివరిస్తుంది. రాజు మంత్రిమండలిని ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, మంత్రులకు రాజుకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, రాజుకు ప్రజలకు ఎలాంటి రిలేషన్ ఉండాలనేది తెలియజేస్తుంటుంది. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు. ఆనాటి భారతదేశ పరిపాలన వర్ణిస్తూ, భారతదేశం యొక్క స్థితిగతులను అందులో వర్ణిస్తూ ఇండికా అనే గ్రంథం రాశాడు. భారతదేశం గురించి రాసినటువంటి మొట్టమొదటి విదేశస్థుడు మెగస్తనీసే, ఆ ఇండికానికే గ్రంథము. ఆ తర్వాత మౌర్య చక్రవర్తులు పరిపాలనా సౌలభ్యం కొరకు తమ సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారండి? జనపదాలుగా విభజించారు. జనపదాలను ప్రదేశాలుగా, ప్రదేశాలను గ్రామాలుగా విభజించాడు. జనపదాలు, ప్రదేశాలు, గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది. మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని జనపదాలను ప్రదేశాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఆ తర్వాత ప్రదేశాన్ని పురుషుడు అనే అధికారి పరిపాలించేవాడు. ప్రదేశాన్ని ఎవరు పరిపాలించేవాడు? పురుషుడు అనేవాడు. గ్రామ అధికారి ఎవరు అంటే గ్రామికుడు. నగరమును నాగరికుడు అనేవాడు పరిపాలించేవాడు. అయితే వీరి యొక్క పరిపాలన కాలంలో నగర పాలనకు విశిష్టమైనటువంటి స్థానము ఉన్నది. నగర పాలనకు ముఖ్య ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత వర్తకులు శ్రేణులుగా ఏర్పడ్డారు. గతంలో ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు. శ్రేణులు అనగా వర్తక సంఘాలే శ్రేణులు. ఈ శ్రేణులు ఎలా పనిచేసేవి అంటే, ఈనాడు బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా శ్రేణులు అనేవి పనిచేసేవి. ఎందుకంటే ఆ వర్తకులు వర్తకం చేసుకోవడానికి డబ్బును లోన్గా ఇవ్వడము, దాన్ని కలెక్షన్ చేసుకోవడం అనేది జరిగేది. చాలా ఇంపార్టెంటు.
శ్రేణులు అనగా వర్తక సంఘాలు. శ్రేణులు అంటే మీనింగ్ ఏంది? వర్తక సంఘాలు. ఈ శ్రేణులు నేటి బ్యాంకుల వలె పనిచేసేవి. ముఖ్యంగా రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. ఎంత వసూలు చేశారు? 1/6 లేదా 1/4 వసూలు చేశారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్నా కానీ దాదాపుగా భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల కాలంలో ఎంత భూమి శిస్తు వసూలు చేశారు అనేది కొన్నిసార్లు ఎగ్జామ్లలో అడుగుతున్నాడు. మౌర్యులే కావచ్చు, శాతవాహనులే కావచ్చు, లేదు అక్బర్ చక్రవర్తి కావచ్చు, షేర్షా సూరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, భూమి శిస్తు విధానాలను మనం కొంతవరకు మైండ్లో పెట్టుకోవాలి. మౌర్యుల కాలంలో భూమి శిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. ఎంత వసూలు చేశారు? 1/6 లేదా 1/4గా వసూలు చేశారు. మరి భూమి శిస్తును వసూలు చేసే అధికారి గోపుడు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. భూమి శిస్తును వసూలు చేసే అధికారిని ఏమంటున్నాం మనము? గోపుడు అను అధికారి. గోపుడు అను అధికారి భూమి శిస్తును వసూలు చేశాడు. పరిపాలనలో చిట్ట చివరిది గ్రామం. పరిపాలనలో చిట్ట చివరిది గ్రామము. గ్రామ పరిపాలన ఎవడు? గ్రామికుడు. న్యాయశాఖకు గ్రామ పంచాయతీ ప్రాతిపదిక. న్యాయశాఖకు ప్రాతిపదిక గ్రామ పంచాయతీ. అయితే మౌర్యుల కాలంలో న్యాయస్థానాలు ఉండేవి. ఆ న్యాయస్థానాలను 2 రకాలుగా చెప్పుకున్నాము. ఒకటి సివిల్ న్యాయస్థానాలు, 2 క్రిమినల్ న్యాయస్థానాలు అని న్యాయస్థానాలు 2 రకాలుగా ఉన్నాయి. ఈ సివిల్ న్యాయస్థానాలను ఏమంటారంటే ధర్మస్థీయ అని పిలుస్తారు. సివిల్ న్యాయస్థానాలను ఏమంటాము? ధర్మస్థీయ. చాలా మైండ్లో పెట్టుకోవాలి. మౌర్యుల కాలంలో సివిల్ న్యాయస్థానాలను ఏమంటారు? ధర్మస్థీయ అని పిలుస్తారు. సివిల్ న్యాయస్థానాలను ఏమంటారండి? ధర్మస్థీయ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత క్రిమినల్ న్యాయస్థానాలను ఏమంటారు? కంటక శోధన. కంటక శోధన. క్రిమినల్ న్యాయస్థానాలను ఏమంటారు? కంటక శోధన. ఇది చాలాసార్లు అడుగుతున్నటువంటి బిట్టు. మౌర్యుల కాలంలో సివిల్ న్యాయస్థానాలను ఏమన్నారు అంటే ధర్మస్థీయ అన్నారు. క్రిమినల్ న్యాయస్థానాలను ఏమన్నారు? కంటక శోధన అని పిలుచుకున్నారు. మౌర్యుల కాలంలో సతీ సహగమనము అమల్లో ఉండేది. ఈ సతీ సహగమనము భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడింది. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత బతుకున్నటువంటి భార్యను కూడా తీసుకుపోయి చితిమంటల్లో పెట్టి చంపే ఆచారము. బతుకున్నటువంటి భార్యను కూడా తీసుకుపోయి చితిమంటల్లో పెట్టే ఆచారం అనేది ఉండింది. సో మౌర్యుల కాలంలో సతీ సహగమనం అనేది ఉండింది. తర్వాత మౌర్యుల కాలంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడినటువంటి భాష ప్రాకృతము. రాజ్యంలో కూడా ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి భాష ప్రాకృతము. సంస్కృతానికి కొంతవరకు వీరి కాలంలో ప్రాధాన్యత లభించింది. రాజ్యంలో ఇక్కడ మనకు మౌర్యుల కాలంలో అధికార భాష ప్రాకృతం. మౌర్యుల కాలంలో అధికార భాష ప్రాకృతం. ఎందుకు? అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉన్నవి. అవునా? ఆ తర్వాత సంస్కృతాన్ని కూడా కొంతవరకు అభివృద్ధి చేయడం అనేది జరిగింది. మౌర్యుల కాలంలో ప్రముఖమైనటువంటి విద్యా కేంద్రాలు. మౌర్యుల కాలంలో ప్రముఖమైనటువంటి విద్యా కేంద్రాలు తక్షశిల, వారణాసి అనేవి ప్రముఖమైన విద్యా కేంద్రాలు. ఇక్కడ ఒకటి మనం తక్షశిల అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల. దీన్ని అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత హర్షవర్ధనుడు అన్నప్పుడు నలంద విశ్వవిద్యాలయం గుర్తుకొస్తుంది. హర్షుని కాలంలో ప్రముఖమైన విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నవి? బీహార్ రాష్ట్రంలో ఉన్నవి. నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? బీహార్ రాష్ట్రంలో ఉన్నవి. ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో మొదటిసారిగా 3 విశ్వవిద్యాలయాలు 1857 సంవత్సరంలో స్థాపించారు. కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయము, మద్రాస్ విశ్వవిద్యాలయము. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల విశ్వవిద్యాలయము.
హర్షవర్ధనుని కాలంలో ప్రముఖమైన విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయము. నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు ప్రస్తుతము ఏ రాష్ట్రంలో ఉన్నవి? బీహార్ రాష్ట్రంలో ఉన్నవి. 1857లో బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయము, మద్రాస్ విశ్వవిద్యాలయంగా చెప్పుకోవడం అనేది జరిగింది. మరి మౌర్యుల కాలంలో బౌద్ధ సాహిత్యం మటుకు ఎక్కువగా ప్రాకృత భాషలో ఉన్నది. ప్రాకృత భాషలోనే ఉన్నది. ఎక్కువ సాహిత్యం ఏ భాషలో ఉన్నది అంటే ప్రాకృత భాషలో ఉన్నది. చారిత్రక యుగానికి చెందిన తొలి కట్టడాలు మౌర్యుల కాలం నుండి ప్రారంభమవుతున్నవి. మౌర్యుల కంటే ముందు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అంటే 16 రాజ్యాలు వచ్చినాయి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. అందులో మొట్టమొదటి రాజ్యం ఏంది అంటే మగధ. మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశం తర్వాత శైశునాగ వంశం. శైశునాగ వంశం తర్వాత నందవంశం. ఈ ముగ్గురు కాలంలో కూడా ఎలాంటి కట్టడాలు లేవు. మరి చారిత్రకమైనటువంటి కట్టడాల ప్రారంభమైంది ఎవరి కాలంలోనంటే మౌర్యుల కాలంలోనే చారిత్రకమైనటువంటి కట్టడాలు ప్రారంభం కావడం అనేది జరిగింది. చారిత్రకమైనటువంటి కట్టడాలు మౌర్యుల కాలంలో ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే దేవాలయాల నిర్మాణం కూడా కొంతవరకు మౌర్యుల కాలంలోనే ప్రారంభమైంది అంటారు. కానీ మౌర్యుల కాలంలో ఎక్కువగా కట్టడాలు మాత్రము చెక్కతోటి నిర్మించడం వలన అవి మొత్తం కూడా దాదాపుగా శిథిలమైపోవడం అనేది జరిగింది. చెక్కతో కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత అశోకుడు అంటే మనకి ఏం చేశాడు ఆయన అంటే గుహలు తొలిపించాడు. ఎక్కడ? బారాబర గుహలు, బీహారు రాష్ట్రంలో ఉన్నవి బారాబర గుహలు కొన్ని కట్టడాలు. భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని, కేంద్ర ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వమని ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని అందించింది మౌర్యుల కాలంలోనే. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఒక రూపకల్పన చేసింది ఎవరి కాలంలో అంటే మౌర్యుల కాలంలోనే. అండ్ దెన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఏర్పరిచింది మౌర్యుల కాలంలోనే. గ్రామ పంచాయతీ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఎవరి కాలంలోనే? మౌర్యుల కాలంలోనే. కాకపోతే దానికి ఒక రూపాన్ని కల్పించలేకపోయారు. కాబట్టి గ్రామ పంచాయతీ వ్యవస్థ అన్న, మంత్రిమండలి అన్న కూడా మౌర్యుల కాలంలోనే వస్తుంది. కేంద్రం లెవెల్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని రూపొందించారు. ఆ తర్వాత గ్రామ పరిపాలనా విధానాన్ని మౌర్యుల కాలంలోనే రూపొందించడం అనేది జరిగింది. గ్రామ ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని మౌర్యుల కాలంలోనే రూపొందించడం అనేది జరిగింది. భారతదేశంలో గొప్ప ప్రథమ మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారండి? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు రాజ్యస్థాపనలో సహాయపడినటువంటి వ్యక్తి ఎవరు? కౌటిల్యుడు. కౌటిల్యునికి మరొక పేరు ఏమున్నది? చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అనేక పేరు ఉన్నది. చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అనేక పేర్లు ఉన్నవి. కౌటిల్యుడు రచించిన గ్రంథము అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుడు గుజరాత్లో సుదర్శనం అనే తటాకాన్ని త్రవ్వించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని తీసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించడం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనీస్ ఏ గ్రంథం రాశాడు? ఇండికా అనే గ్రంథం రాశాడు. ఇండికా అనే గ్రంథంలో ఆయన ఏం చెప్పాడంటే భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు, తర్వాత భారతదేశంలో 7 కులాలు ఉన్నవి అని ఆయన పేర్కొనడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని తర్వాత అధికారంలోకి వచ్చింది అతని కుమారుడు బిందుసారుడు. బిందుసారునికి ఏమని బిరుదు ఉన్నది? అమిత్రఘాత అనే బిరుదు ఉన్నది. బిందుసారుని తర్వాత అధికారంలోకి వచ్చింది అశోకుడు క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో కళింగ యుద్ధము చేశాడు. కళింగ యుద్ధం తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అశోకునికి బౌద్ధ మత దీక్ష ఇచ్చినటువంటి గురువు ఎవరు అంటే ఆచార్య ఉపగుప్తుడు అనేట ఆయన అతనికి బౌద్ధ మత దీక్ష ఇచ్చాడు. ప్రజలందరూ నా కన్న బిడ్డలే అని చెప్పాడు అశోకుడు. ప్రజలందరూ నా కన్న బిడ్డలే అని చెప్పాడు. ధర్మ ప్రచారము కొరకు ధర్మ మహామాతృలు అను ఉద్యోగులను ఈయన నియమించాడు. ధర్మ ప్రచారం కొరకు ధర్మ మహామాతృలను ఉద్యోగులను నియమించాడు. ఉత్తర సోన అను ఉద్యోగులను బర్మా దేశానికి పంపాడు. ఆ తర్వాత మానవులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలను ఈయన ఏర్పాటు చేశాడు. మానవులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. తన రాజధాని పాటలీపుత్రంలో
మూడవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. మూడవ బౌద్ధ సంగీతికి మొగలి పుత్తతిస్స అధ్యక్షుడు అయ్యాడు. ఈ సంగీతి తర్వాత తన కుమారుడు మహేంద్రుడు కుమార్తె సంఘమిత్రులను బౌద్ధ మత ప్రచారం కొరకు సింహళ దేశానికి పంపడం అనేది జరిగింది. సో తన రాజ్యంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సుభిక్షమైనటువంటి పాలన అశోక చక్రవర్తి అందించాడు. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యము 50 సంవత్సరాలకు అంతరించింది. అశోకుని తర్వాత కునాలుడు అనేవాడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. చిట్టచివరి మౌర్య చక్రవర్తి ఎవరు? బృహద్రథుడు అనేవాడు చివరి మౌర్య చక్రవర్తి. అతన్ని చంపేసి అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు అనేవాడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.